హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం కమ్మని మునగాకు పప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాధారణంగా పప్పుని రకరకాల కాంబినేషన్స్తో అందరూ చాలా ఇష్టంగా తింటారు, కానీ మునగాకు పప్పుని చాలా తక్కువ మంది చేసుకుంటారు. ఇంతవరకు ఈ కూరను తినకపోతే చాలా నష్టపోయినట్టే. ఎందుకంటే ఈ మునగాకులో చాలా పోషకాలుంటాయి, అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. పైగా ఈ కర్రీని ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ మీరే కావాలనుకుంటారు. పూర్తి వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తయారీ విధానం చూసేద్దాం. ఇలా లేతగా ఉన్న మునగాకును తీసుకోండి. ఆకు లేతగా ఉంటే కూర రుచి బాగుంటుంది. ఈ ఆకులను కాడల నుంచి తుంచేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఈ ఆకు దాదాపుగా 200 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే 200 గ్రాముల కందిపప్పును కూడా శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకుందాం. కుక్కర్లోకి కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకుందాం. తర్వాత ఇందులో 5-6 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి. ఒక ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 టమాటాలను ముక్కలుగా చేసుకుని వేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి వేసుకోవాలి. ఇందులో 2 కప్పుల నీళ్లు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉన్న ప్రెషర్ పోయేలోపు మనం తాలింపును సిద్ధం చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నూనె వేసి అది కాగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగాక పక్కన పెట్టుకోండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయింది. మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు చాలా బాగా ఉడికిపోయింది కదా. దీనిలో 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకుని పప్పు గుత్తితో సమానంగా మెదుపుకోండి. మరింత స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిర్చి 4-5 ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కూడా సమానంగా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా సరిపోతాయి. మరీ పలుచగా కాకుండా ఇలా సమానంగా ఉంటేనే రుచి బాగుంటుంది. ఎందుకంటే చల్లారాక ఎలాగో కాస్త చిక్కబడుతుంది. ఎప్పుడైనా మరీ చిక్కగా అనిపిస్తే వేడి నీళ్ళతో పలుచన చేసుకోవచ్చు. చివరగా దీనిలో రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకోండి. అంతే, ఎంతో కమ్మగా ఉండే మునగాకు పప్పు కూర రెడీ అయిపోయింది. చూస్తుంటేనే వెంటనే వేడివేడి అన్నంలో కలుపుకుని తినేయాలన్నంత బాగుంది కదా. దీనిని అన్నంతో పాటు చపాతీ, జొన్న రొట్టె, పుల్కా వంటి వాటితో కలిపి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకుతో ఈ విధంగా పప్పును తయారు చేసుకుని తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వెంటనే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.